నమస్కారం అండి. ఈరోజు మనము చేపల పులుసు చేసుకుందామండి. ఇదిగోండి చేపలు కడిగి పెట్టాను. ఒక ఉల్లిపాయ, టమాటా, చింతపండు నానబెట్టి ఇట్లా పక్కన పెట్టున్నానండి. రసం తీసేసుకుందాము. ఇప్పుడు మనం దీన్ని చేపల పులుసు చేసుకుందాం. ఇది మట్టి చట్టి కదండి, కొంచెం నూనె పోసున్నాను. ఇంక వెలిగించుకుందాం. చూడండి, మనం స్టవ్ వెలిగించుకుందాము. పెట్టేసుకుందామండి. దీంట్లో పోపులన్నీ పెట్టేసుకున్నాము. ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు అండి. మెంతులు మాత్రం కంపల్సరీ. మెంతులు అన్నీ వేసేసి తాగనిద్దాము. నూనె పోయేలోపు మనము ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసేసుకున్నామండి. ఇదిగోండి, ఉల్లిపాయలు కోసేసుకున్నాము. నూనె కాగుతూ ఉంది కదా. ఇలాగా అట్లాగే టమాటా కూడా కొంచెం పక్కన పెట్టేసుకున్నాము. ఒక్క టమాటా చాలండి, ఎందుకంటే మనం దీంట్లో మామిడికాయ కూడా వేస్తాం కాబట్టి ఒక్క టమాటా చాలు. చింతపండు పులుసు ఆల్రెడీ దాంట్లో ఉంది కాబట్టి. చూడండి, నూనె కాగుతూ ఉంది కదా. ఇప్పుడు చిటాపటా అంటే మనం ఉల్లిపాయలు అన్నీ వేసేద్దాము. చూడండి, అంతా కలిపి చిటాపటా అంటున్నాయి కదా, మంచి అరోమా కూడా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో మనము ఉల్లిపాయలు, మన దగ్గర ఉండే ఉల్లిపాయలని వేసేద్దామండి. తర్వాత కరివేపాకు కూడా, ఇది కూడా మన ఇంటిలో పొద్దామండి, అందుకే మంచి వాసన వస్తుంది. చూసారా, ఇలా ఇవన్నిటిని వేయించుకుంటూ ఉన్నామండి. కొంచెం వేగాక అప్పుడు మనము టమాటాలు కూడా వేసేద్దామండి. ఈ చేపల కొరికి నూనె ఎక్కువ పడుతుందండి, లేకపోతే నీ వాసన వస్తా అంటారు. నేను కొంచెం ఎక్కువేమంటారు. చూడండి, బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసుకున్న ఈ టమాటాను కూడా వేసేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లోనే మన దగ్గర ఈ కళ్ళు వస్తుంది కదండి, కళ్ళు వస్తుంది వేసేద్దాము. బట్టి కళ్ళు సరిపోతుంది. పసుపు అండి, పసుపు, ఇది కొంచెం ఉడుకుతూ ఉంది కదా. ఇప్పుడు కొంచెం కారం వేసేసుకున్నాము. టమాటాలు కూడా ఉడికాయండి. కారం వేసేసుకున్నాం. సిమ్లో పెట్టేసుకొని కారం వేసుకున్నాం. ఇప్పుడు ఘాటు లేకుండా ఉంటుందండి. చూడండి, ఏంటి కారం ఇంత వేస్తున్నాను అనుకోమాకండి, చింతపండు పులుసు కదా, ఈ కారం వేస్తేనే దానికి సెట్ అవుతుందండి కరెక్ట్గా. దాంట్లో మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఇది చింతపండు పులుసుని దాంట్లో వేసుకున్నామండి. అండి
ఇట్లా వేసేసి ఇది మరి చిక్కగా కొంచెం మనం నీళ్ళు వేసుకోవచ్చండి. మనము చేపలు వేయంగానే దీంట్లో కూడా ఊరిపోతాయండి, చేపల్లో నీళ్ళు కూడా వచ్చేస్తాయి బయటికి. కాబట్టి నేను ఒక్క నిమిషం అలా తిప్పేసి ఇప్పుడు దీంట్లో మనము చేపల ముక్కలు వేసేసుకుందామండి. ఇదండి మన దగ్గర ఉన్నాయి కదా చేప ముక్కలు, దాన్ని వేసేసుకుందాము. ఇట్లా చేప ముక్కలు అన్నీ వేసేసుకుందామండి. చూడండి అంతా వేసేసాం, ముక్కలు ఉడుకుతా ఉన్నాయి. ఇలా పెట్టేసి మూత పెట్టేసుకుందామండి. కాసేపు అయ్యాక తర్వాత చూద్దాము. ఉడకనిద్దామండి. చూద్దామండి ఎలా వచ్చిందో. చూసారు కదా అది ఉడుకుతుంది, చాలా వరకు చిక్కపడిపోయిందండి. మన దగ్గర ఉండే మామిడికాయలు కూడా దాంట్లో వేసేద్దాము. మీరు మామిడికాయ వేసేటప్పుడు ఒకసారి టేస్ట్ చూసి వేయండి. మరీ పుల్లగా ఉంటే దాన్ని బట్టి చింతపండు నానేసుకోండి. ఇది ఎక్కువ అంత పులుపు లేదు కాబట్టి నేను మాత్రం ఇలా వేసానండి. ఒకసారి అంతా కలిపేసుకుందాం. ఇలా చేస్తే మన చేపల కూర రెడీ అండి. టేస్ట్ అయితే మా వారే చెప్పాలి, నేను తినాను కాబట్టి ఆయన వచ్చాక చూపిద్దాము ఎలా ఉందో. కాసేపు మూత పెట్టేసి ఆపేసుకున్నామండి. అప్పుడు మన చేపల కూర రెడీ అయిపోతుంది. చూసారు కండి మన చేపల కూర రెడీ అయిపోయింది. చూడండి ఎలా వచ్చిందో. ఇలా ట్రై చేసుకొని మీరు చూడండి, చాలా చాలా బాగుంటుంది. నేను మా వారిని అడిగాను, చాలా బాగా కుదిరిందంటండి. కానీ నేను ఆ రివ్యూ అడిగినప్పుడు వీడియో తీయలేదు, మర్చిపోయానండి. ఎడిటింగ్ చేసేటప్పుడు చూశానండి. థ్యాంక్ యూ.